ఉదయం నుంచి ఇక్కడ ఉండి విశ్లేషిస్తున్నటువంటి నేతలు ఉన్నారు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు. సార్, ఫలితాలు చూస్తున్నాం, బీఆర్ఎస్కి తగ్గుతుంది, కాంగ్రెస్ గెలిచే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు అధికారాన్ని అంతా ఉపయోగించారు, టోటల్ పవర్ అంతా ఉపయోగించారు. మీరు చూడండి, ఎవరినైనా అడగండి, 3 రోజుల ముందు వరకు కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ గెలుస్తానన్నారు. 3 రోజులలో ఏమైపోయిందంటే ముఖ్యమంత్రి గారు 2 సార్లు ఒక్కొక్క డివిజన్ 2 మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు ప్రలోభాలు పెట్టడం, ఓటర్లను ప్రలోభాలు పెట్టడం, కుక్కర్లు పంచడం, ఇక ఎయిర్లో అయిపోవడం. జనరల్గా చెప్తే హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ లేదనుకున్న వాళ్ళకి ఇది సమాధానం. హైదరాబాద్లో జూబ్లీహిల్స్ ప్రజలు చూపించారని చెప్పి కాంగ్రెస్ చెప్తోంది. ఇక బై ఎలక్షన్ మొత్తం టోటల్గా గవర్నమెంట్ మొత్తం అంటే ఆఫీసర్ల నుంచి పోలీసులు మొత్తం అవుట్ రైట్ దగ్గరుండి పోలీసులు వంచిపించారు, డబ్బులు వంచిపించారు. రైట్, అది బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు, ఆరోపిస్తున్నటువంటి ఆరోపణలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారం అంతా కూడా ఉపయోగించుకుంది అనేది. అయితే చూస్తున్నాం, ఉదయం నుంచి కూడా చాలామంది ఇక్కడికి నేతలు చేరుకున్నారు, కానీ ఒకరొకరుగా పార్టీ ఆఫీస్ నుంచి బయటకు వెళ్తున్నారు. ఇప్పుడు మెజారిటీ కాంగ్రెస్ పార్టీకి వస్తుంది. అంటే ఫస్ట్ రౌండ్లో షేక్పేటకు సంబంధించి తక్కువ మెజారిటీ